అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో వనవాసమునకు సిద్ధపడిన శ్రీరాముని విషయమున దశరథుడు కడు దుఃఖితుడగుట, శ్రీరాముడు తండ్రిని పలు విధముల ఓదార్చి ఆయన నుండి సెలవు గైకొనుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 35వ సర్గము. సుమంత్రుడు కైకేయిని హెచ్చరించుచు ఆమెకు హితబోధ చేయుట. దశరథుని రథసారథి అయిన సుమంతుడు మూర్ఛ నుండి తేరుకొనిన పిదప పట్టరాని కోపముతో ఊగిపోయెను. శిరస్సును అటునిటు కదల్చెను. పదే పదే నిట్టూర్చెను. ఆవేశమును ఆపుకొనలేక ఒక చేతిలో మరి ఒక చేతిని ఉంచి వాటిని పిండినట్లు చేసెను. పండ్లు పటపట కొరికెను. కన్నులెర్ర చేసెను. మనస్సు ఉడికిపోవుచుండుటచే అతని దేహకాంతి మారెను. పొంగి పొరలుచున్న పరితాపమును ఆపుకొనలేక అతడు కోపోద్రిక్తుడాయెను. కైకేయి నిర్దాక్షిణ్య ధోరణికి లోలోన అతడు మండిపడుచుండెను. అతడు తన వాడి అయిన మాటల బాణములతో ఆ కైకేయి హృదయమును ముక్కలు ముక్కలుగా చేయసాగెను. ఆమె గుండెకు తూట్లు పడునట్లుగా అతడు పలుకుచున్న తీవ్ర వచనములు వజ్రముల వలె కఠినములై ఆమె నసాలమునకు అంటుచుండెను. ఓ కైకేయి, దశరథ మహారాజు నీకు మాత్రమే కాదు, సహజముగా ఈ జగత్తునందలి సకల చరాచర ప్రాణులకును నాథుడు. అట్టి మహాప్రభువును తృణీకరించి ఇట్టి ఘోర కృత్యమునకు పాల్పడితివి. నీవు ఇంతకంటేను చేయగలిగిన దుష్కార్యము ఏమియుండును? దీనిని బట్టి చూడగా నీవు నీ పతినే గాదు, ఈ ఇక్ష్వాకు వంశమునే పూర్తిగా రూపుమాపెదవని నేను తలంతును. దేవేంద్రుని వలె అజేయుడును, మేరునగ ధీరుడును, మేరు పర్వతము వలె చలింపని వాడును, మహాసముద్రము వలె గంభీరుడును, మహాసముద్రము వలె శోభకు గురికాని వాడును అయిన దశరథ మహారాజును నీ కుటిల చేష్టలతో పరితపింపజేసితివి. ఓ దేవి, దశరథ మహారాజు నీకు పతి. అతడు నిన్ను అన్ని విధములుగా పోషించువాడు, కోరిన వరములను ఇచ్చెడివాడు. అట్టి ప్రభువును నీవు అవమానింపదగదు. స్త్రీలకు 1,000,000 మంది పుత్రుల కంటెను భర్తను అనుసరించుటయే శ్రేయస్కరము. రాజు పరలోక గతుడైనచో అతని కుమారులలో జ్యేష్ఠుడు రాజగుట ఈ ఇక్ష్వాకు వంశ సంప్రదాయము. పరంపరగా వచ్చుచున్న ఈ ఆచారమును దశరథ మహారాజు జీవించి ఉండగానే మంటగలుప బూనుకొంటివి. నీ కుమారుడైన భరతుడు రాజై ఈ నేలను ఏలుకొనుగాక. శ్రీరాముడు వెళ్ళేడి వనములకే ఆయనను అనుసరించి మేమును వెళ్ళెదము. ఇట్టి పరిస్థితులలో నీ రాజ్యమున ఏ బ్రాహ్మణుడును నివసింపజాలడు. అట్టి దుఃఖస్థితిని ఏర్పరచుటకై నీవు పూనుకొనుచుంటివి. అయోధ్యలోని పౌరులు, రాజ్యములోని ఇతర జానపదులు మొదలగు వారితో గూడి మేమందరమును శ్రీరాముని మార్గమున నడిచెదము. ఓ దేవి, బంధుమిత్రులు, బ్రాహ్మణులు, సాధువులు మున్నగువారు నీ రాజ్యమును వదిలి వెళ్ళెదరు. అట్టి రాజ్యము వలన నీకేమి లాభము? నీవు ఇట్లు అధర్మమునకు ఒడిగట్టుచున్నను ఈ నేల ఏల బ్రద్దలగుట లేదు అని నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. శ్రీరాముని నిర్దాక్షణ్యముగా వనముల పాలు చేయుచున్న నిన్ను వశిష్ఠాది మహర్షులు తమ చీత్కారములచే భయంకరమైన శాపాయుధములచే ఏల దహించి వేయుటలేదు. ఇదియును నాకు ఆశ్చర్యమును గొల్పుచున్నది. తీయని పండ్లను ఇచ్చునట్టి మామిడి చెట్టును ఏమాత్రము ఆలోచింపక గొడ్డలితో నరికివేసి వేప చెట్టు పాదునకు పాలు పోసి పెంచినను అది ఆ వేప చెట్టు చేదు పండ్లనే ఇచ్చును గాని మధుర ఫలములను ఈయదు గదా. అట్లే సుగుణములకు నిధి అయిన శ్రీరాముని యొక్క పట్టాభిషేకమును వరముల నెపముతో భంగపరచి ఆయనను వనములకు పంపి దుష్టురాలైన కైకేయికి ప్రీతి గూర్చినచో ఆమె దుర్బుద్ధి మారునా? ఓ కైకేయి, వేప చెట్టు నుండి తేనె గారదు అనున్నది లోకోక్తి. అట్లే నీ తల్లి యొక్క దుష్ట స్వభావమే మూర్ఖపు పట్టుదలయే నీకును వచ్చినది. మీ తల్లి మూర్ఖపు పట్టుదలను గూర్చి ఇదివరకే మేము ఎరుగుదుము. ఓ
ఒకానొక గంధర్వయోగి మీ తండ్రికి శ్రేష్టమైన ఒక వరమును ప్రసాదించి ఉండెను. దాని ప్రభావమున ఆ మహారాజు సమస్త ప్రాణుల అరుపులను వాటి భావములను గ్రహింపగలడు. అతడు పశు పక్షాదుల భాషలను కూడా అవగాహన చేసుకొనగలడు. ఒకనాడు చక్కని వర్చస్సు గల మీ తండ్రి యొక్క పాన్పు దగ్గర ఒక పక్షుల జంట మాట్లాడుకొనుచుండగా దాని భావమును ఎరింగి అతడు 2-3 పర్యాయములు నవ్వెను. చావు దగ్గర పడిన మీ తల్లి, అతడు మీ తండ్రి తనను జూచి గేలి చేయుచు నవ్వుచున్నాడని భావించి మిక్కిలి కుపితయయ్యెను. వెంటనే ఆమె రాజుతో, ఓ సౌమ్య, మీరు ఎందులకు నవ్వుచున్నారు? కారణము తెలుపుడు అని పలికెను. అప్పుడా మహారాజు తన భార్యతో, ఓ దేవి, దానిని గూర్చి నేను నీకు వివరించినచో మరుక్షణమే నాకు మరణము సంభవించుట తథ్యము, ఇందు సందేహము లేదు అని నుడివెను. ఓ కైకేయి, అప్పుడు మీ తల్లి మీ తండ్రి అయిన కేకయ రాజుతో, నీవు జీవించియుందువో లేదో అది నాకు తెలియదు, నన్ను మాత్రము గేలి చేయబోకుము, నీవు నవ్విన కారణమును తెలుపుము అని వంచెను. తన భార్య ఇట్లు పలికిన పిమ్మట కేకయ మహారాజు తనకు వరమును ప్రసాదించిన ఆ గంధర్వ యోగికి జరిగిన విషయము నంతయును వివరించెను. అంతటా వరమునిచ్చిన ఆ సాధువు రాజుతో ఇట్లు నుడివెను. ఓ రాజా, నీవీ విషయమును ఆమెకు తెలిపినచో నీకు చావు తప్పదు. ఆమె మరణించినను లేక ఏమైనను ఈ రహస్యమును తెలుపవలదు. అంతటా మీ తండ్రి ప్రసన్న చిత్తుడైన ఆ సాధువు యొక్క మాటలను పాటించి మీ తల్లి కోరికను త్రోసిపుచ్చి కుబేరుని వలె హాయిగా నుండెను. ఓ దుర్మార్గురాలా, నీవు నీ తల్లి వల్లినే పెడదారి బట్టుచు అజ్ఞాన వశముచే ఈ దశరథ మహారాజు విషయమున మొండి పట్టుదలను ప్రదర్శించుచున్నావు. తండ్రుల లక్షణములను కొడుకులు, తల్లుల లక్షణములను కుమార్తెలు కలిగియుందురు అను లోకోక్తి నిజమే అని నాకు అనిపించుచున్నది. నీ తల్లి వలె నీవును మూర్ఖురాలవు కావలదు. ఇదివరలో మహారాజు చెప్పిన మాటను పాటింపుము. శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుము. నీ పతి కోరికను గౌరవింపుము. ఈ ప్రజలకు ఏడుగడగా నిలువుము. దశరథ మహారాజు సమస్త ప్రజలకును రక్షకుడు. అంతేకాదు, అతడు వైభవమున దేవేంద్రునితో సమానుడు. నీవు పాపబుద్ధి గలదానవై అట్టి మహారాజుచే అధర్మ కార్యములను జ్యేష్ఠుని అరణ్యములకు పంపుట, చిన్నవాణ్ణి యువరాజుగా చేయుట చేయింపవలదు. ఓ కైకేయి, దశరథ మహారాజు పుణ్యపురుషుడు, ఆడిన మాట తప్పనివాడు, కొల్లలుగా సంపదలు గలవాడు, రాజీవలోచనుడు. అతడు తన ప్రతిజ్ఞను నీకిచ్చిన మాటను వమ్ము కానీయడు. జ్యేష్ఠుడైన శ్రీరాముడు మిక్కిలి ఔదార్యము గలవాడు, సదాచార నిరతుడు, క్షత్రియ ధర్మమును కాపాడువాడు. అంతేకాదు, సమస్త ప్రాణులను కన్న బిడ్డలను వలె రక్షించువాడు, మిక్కిలి బలశాలి. అట్టి శ్రీరామచంద్రుని పట్టాభిషిక్తుని గావింపుము. ఓ దేవి, శ్రీరాముడు తన తండ్రి యగు దశరథ మహారాజు మొదలగు ఆత్మీయులందరినీ వీడి వనవాసమునకు వెళ్ళినచో నీవు ఈ లోకమున తీవ్రమైన అపవాదమునకు గురియగుదువు. ఆ శ్రీరాముడే ఈ రాజ్యమును పాలించును. నీవు మనస్తాపమును వీడుము. రాముడు తప్ప మరి ఒకడు ఈ కోసలను పాలించుటకు సమర్థుడు కాడు. శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడైన పిదప దశరథ మహారాజు ధనుర్ధారి అయి ఇక్ష్వాకు వంశ మర్యాదను అనుసరించుచు వనములకు వెళ్ళును, వానప్రస్థాశ్రమమును స్వీకరించును. ఇట్లు సుమంతుడు రాజు సమక్షమున పదే పదే సాంత్వన వచనముల తోడను తీవ్రమైన హెచ్చరికల తోడను కైకేయిని కలత చెందునట్లు చేసి కృతాంజలి అయి నిలబడెను. ఆ కైకేయి అతని మాటలను ఏమాత్రము చెవిసోకనీయలేదు, మనసున పరితపింపనూ లేదు. ఆమె ముఖమున కించిత్తుగానైనను మార్పు కనబడలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 35వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.